లిక్కర్ స్కామ్ లో తనపై వచ్చిన ఆరోపణలపై మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పందించారు. లిక్కర్ అంటేనే తనకు భయమని, అలాంటిది డబ్బులు తీసుకున్నారంటారా అంటూ ప్రశ్నించారు. తన గన్మెన్ నుంచి బలవంతంగా వాంగ్మూలం తీసుకున్నారని ఆరోపించారు. తాను ఒక లిక్కర్ బాధితులని పేర్కొన్న చెవిరెడ్డి తండ్రి తాగుడుతో కుటుంబం నాశనమైందన్నారు. తమ్ముడు మందు తాగి లివర్ పాడై మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. లిక్కల వల్ల 2 ప్రాణాలు పోయాయని, తానెప్పటికీ మద్యం ముట్టనని స్పష్టం చేశారు. తాను తప్పుడు పనులు చేయనన్న చెవిరెడ్డి టీడీపీ నేతలు దేవుణ్ణి మర్చిపోవద్దన్నారు. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలంటూ సవాల్ విసిరారు. చిన్నోలను ఇబ్బంది పెట్టొద్దని విజ్ఞప్తి చేశారు. కలుగుతుందంటే ఖచ్చితంగా చేయండి. ఎవరినంటే వాళ్ళని చిన్న చిన్న ప్రాణాలను ఇబ్బంది పెట్టొద్దని నిన్న చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. మీరు ఏదైనా మీ తృప్తి కోసమో, మిమ్మల్ని మీకున్నటువంటి ఇతరులను తృప్తిపరచడం కోసమో మీరు ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా చేయండి. ఫేస్ చేస్తాం. న్యాయం ఉంది, న్యాయస్థానం ఉంది. న్యాయస్థానంలోకి వెళ్ళి న్యాయం కోరుకుంటాం, న్యాయం జరుగుతుంది. కానీ మీరేం చేస్తున్నారు? అమాయకులను తీసుకెళ్లి, ఏ సంబంధంలో తీసుకెళ్లి, నాతో సన్నిహితంగా ఉంటారన్న ఒకే ఒక ఆలోచనతో తీసుకెళ్లి 2 రోజులుగా సిట్ ఆఫీసులో పెట్టి టార్చర్ చేస్తున్నారు. కొంచెం బెదిరిస్తారంట, కొంచెం ఆఫర్ ఇస్తారంట. అసలు నాకు అర్థం కావాలా. బెదిరింపులు ఎలా ఉంటాయంటే, లోపలేసి తోముతాం, జైల్లో ఉంటాం, జైల్లో పెడతాం. ఈ కేసుతో నీకు సంబంధం లేకపోవచ్చు, ఈ లెక్కర్ కేసుతో సంబంధం నువ్వు కానీ సంతకం పెట్టకపోతే నా దగ్గర కొన్ని 100 కేసులు ఐవాల్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి, వాటిలో నీ పేరు కలుపుతాం, శాశ్వతంగా ఏదో ఒక దీంట్లో పెట్టి జైల్లో పెడతాం, నిన్ను బయటికి రాని. ఒకవైపు ఏమో అలా బెదిరిస్తారంట, మళ్ళా వస్తారంట. నీకెందుకు గవర్నమెంట్తో మాట్లాడి నీకు వర్క్లు ఇప్పిస్తాం, నీకేమైనా డబ్బులు కావాలంటే గవర్నమెంట్తో మాట్లాడి డబ్బులు ఇప్పిస్తాం, నీకేదైనా కావాలంటే చెప్పు గవర్నమెంట్తో మాట్లాడి గవర్నమెంట్లో నీ చెప్పి అరేంజ్ చేస్తాం అని ఒక పక్క ప్రలోభ పెడతారు, ఒక పక్క బెదిరిస్తారు. అతను చెప్తున్నది నాకు ఏ సంబంధం లేనటువంటి దాన్ని, ఎక్కడా ఇన్వాల్వ్ కానటువంటి దాన్ని